ఇంకేం చేస్తావురా? ఇంకా ఏం మిగిలిందిరా? నీ ప్రాణం. నాకున్న డబ్బు, హోదా, పరపతి నా బిడ్డని కాపాడలేకపోతున్నాయి. మీ అన్న ఎలాంటి వాడో నీకు తెలీదు? తెలుసు. వావి వర్షాలేని ఒక మృగం గురించి మాట్లాడుతున్నాను. కృష్ణ, ఏంటి? మరి మరి ఏం కావాలమ్మా? అది అబ్బబ్బబ్బా, ఏంటో చెప్పు. అక్క గుర్తొస్తుందమ్మా. కళ్ళు మూసినా తెరిచినా అక్కే గుర్తొస్తుందమ్మా. పాపం రోడ్డు మీద మనల్ని చూసి ఎంతో ఆశగా పలకరించాలని పరిగెట్టుకుంటూ వస్తే నానే అక్కని నోటుకొచ్చినట్టు తిట్టారు. కళ్ళ నీళ్లు పెట్టుకునేలా చేశారు. ఏం చేస్తాం? దానికి ఆ యోగ్యత లేదు, మనకు ఆ అదృష్టమూ లేదు. అంతే. ఏంటమ్మా అంతే? అసలు అక్క చేసిన తప్పేంటి? ఆడపిల్లగా పుట్టడమేనే. నాలాంటి చేతగాని తల్లి కడుపున పుట్టడమేనే అది చేసిన తప్పు. అమ్మా, నాకు అక్కని చూసి రావాలనిపిస్తుందమ్మా. అమ్మో, మీ నాన్నకి తెలిస్తే చంపేస్తారు. తెలిస్తే కదా చంపేది. అంటే ఏంటి నువ్వనేది? అది కాదమ్మా, నాన్న ఆఫీస్కి వెళ్ళారు కదా, ఈలోగా గబాల్లో వెళ్ళి అక్కని చూసి వెంటనే వచ్చేస్తాను. చెంపలు వాయి కొడతారు. నిన్ను, నీతో పాటు నన్ను. వాయి కొడతారు. కొడితే కొట్టుని, ఇంకా కోపం వస్తే చంపని. జ్యోతి, అవునమ్మా, ఇలా రోజు చస్తూ బతకడం కంటే ఒకేసారి చావడం మేలు కదా. చంపేమనమ్మా, పీడ పోతుంది. జ్యోతి, తప్పే. ఇలా తప్పు అని నోరు మూసుకుని కూర్చున్నంత కాలం మన గతి ఇంతే. అమ్మా, ఒక్కసారి, ఒక్కసారమ్మా, అక్కెలా ఉందో తెలుసుకోవాలని నీకు మాత్రం లేదు? నేను దాని కన్న తల్లినే, పరాయి దాన్ని కాదు. మరైతే అనమ్మా, ప్లీజ్ అమ్మా. మా మంచమ్మా. చాలే, అన్నాను కదా అని అక్కడే కూర్చోకు. తొందరగా వచ్చేయాలి. ఓ, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఆగు. ఆటోకి డబ్బులేనా? నా దగ్గర ఉన్నాయమ్మా. ఆగమంటుంటేను. పిచ్చి మొహంది, సున్నుండలంటే దానికి ప్రాణం. తీసుకెళ్ళివ్వు. ఓ, ఈ అమ్మ ప్రేమ బోలెడు బరువుగానే ఉంది. చాలే జ్యోతి, దాన్ని అడిగానని చెప్పడం మర్చిపోకే. చెప్పను. ఈ అమ్మ కడుపు తీపి మొత్తం ఈ డబ్బాలో ఉన్న సున్నుండలే చెప్తాయి. వస్తానమ్మా. తులసి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? పర్వాలేదంటీ, మొక్కలంటే నాకు చాలా ఇష్టం. జ్యోతి అక్క. ఆంటీ, మా చెల్లెలు జ్యోతి. నమస్తే ఆంటీ. ఏమ్మా, మీ అక్కని చూడాలని ఇన్నాళ్ళ కనిపించిందా? అది కాదా ఆంటీ. ఏమ్మా, మీ నాన్న నడి రోడ్డు మీద తులసినంత దారుణంగా తిడతాడా? కన్న తండ్రి చేయవలసిన పనే నాది. ఆంటీ ప్లీజ్. చూసావా, ఇది మీ అక్క. తిట్టినా కొట్టినా మీరే కావాలనుకుంటుంది, కానీ మీ నాన్న మాత్రం. సర్లే, మీ అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉండండి. నూకాల చేత కాఫీ పంపిస్తాను.
నీకోసం సున్నుండలు పంపించింది. నీకిష్టం కదా, తీసుకో. తీసుకో అక్క. అక్క, ఈ అక్కకి ఈ చెల్లి. రేయ్, అర్జెంటుగా రండి. 5 నిమిషాల్లో మా ఇంటి ముందు ఉండాలి. పనేంటా? అతి ముఖ్యమైన పని. వచ్చాక చెప్తాను. అంటే నువ్వు రావటం నాన్నగారికి తెలియదు కదూ? అవునక్క, నాన్నకి చెప్తే తిడతారని నాన్న ఆఫీస్కి వెళ్ళగానే అమ్మని బతిమాలి నిన్ను చూడాలనిపించి. వద్దు జ్యోతి, ఇంకెప్పుడు ఇలా రావద్దు. అక్క, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అక్క, నేను నిన్ను చూడటానికి రాకూడదా? రాకూడదు. ఎందుకంటే నాన్నగారి దృష్టిలో నేను ఉన్నా లేనట్టే. అక్క ప్లీజ్ అలా మాట్లాడుకో. జ్యోతి, కటువుగా ఉన్నా నిజం ఎప్పటికీ నిజమే. నాకెటు అమ్మా నాన్నలతో కలిసుండే అదృష్టం లేదు. కనీసం నువ్వైనా నాన్నగారికి నచ్చిన కూతురుగా ఉండు. నా కోసం నువ్వు ఇలా వచ్చావని తెలిస్తే మండిపడతారు, బాధపడతారు, ఇంట్లోంచి వెళ్ళగొడతారు. వద్దు జ్యోతి, వద్దు. నా కోసం నువ్వు అమ్మా నాన్నలకి దూరం కావద్దు. అక్క, నా జీవితం ఎటూ నాశనం అయిపోయింది. కనీసం నువ్వైనా సుఖంగా ఉండాలి. కన్నవాళ్ల ప్రేమని, ఆప్యాయతని అనుభవించాలి. పుట్టిల్లు అనే అదృష్టానికి దూరం కాకుండా ఉండాలి. అలా ఉండాలంటే నిజంగా ఈ అక్క మీద నీకు ప్రేమే ఉంటే ఇంకెప్పుడు ఇలా రావద్దు. వెళ్ళిపో జ్యోతి, వెళ్ళిపోవే. అర్థమైందక్క, అలాగే వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు రానే రాను. కానీ నా చేత నీకు. జ్యోతి, జ్యోతి, జ్యోతి. తినక్క, మళ్ళీ నాకు ఈ అదృష్టం ఉంటుందో లేదో. తినక్క. బాగుందా అక్క? అమ్మ ప్రేమ కదా. వెళ్ళొస్తానక్క. రేయ్, చెప్పింది గుర్తుందిగా? మా ఇంట్లోంచి ఆ పిల్ల బయటికి రాగానే నోరు నొక్కాలి, కిడ్నాప్ చేయాలి, అంతే కదనా? అంతే. మళ్ళీ నేను మీకు ఫోన్ చేసేదాకా ఆ పిల్లని జాగ్రత్తగా బంధించండి. మనం ఎవరో ఎట్టి పరిస్థితుల్లోని దానికి తెలియకూడదు. నువ్వేం ఫికర్ చేయకనా, మొత్తం నువ్వు చెప్పినట్టే జరుగుద్ది. నీ ఫోన్ వచ్చేదాకా ఆ పిల్ల మా కంట్రోల్లోనే ఉంటుంది. పొరపాటును కూడా మీరు ఆ పిల్లని ఏమీ చేయకూడదు. నేను వదలమంటే వదలాలి,
చంపమంటే చంపి శవాన్ని మాయించేయాలి అంతే. ఇదిగో అడ్వాన్స్. అదిగో వస్తుంది, జాగ్రత్త. ఓయ్! నన్ను వదలండి, వదలండి. ఎవరా మీరు? నన్ను వదలు, వదలండి, రావే, వదలండి. ఇక్కడికి మారిపోతావే. రా. ఎక్కడికి అంటే? తీసుకెళ్తున్నారు? వదలండి, వదలండి. హెల్ప్, ఓయ్! హెల్ప్. వదలండి, ఆగరాది. వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారా? వదలండి. ఏనాడైతే ఇది నా మాటని కాదని మన ఇంటి గడపని దాటిందో ఆనాడే నా దృష్టిలో చచ్చిపోయింది. ఇంకెప్పుడు ఇలా రావద్దు. వెళ్ళిపో జ్యోతి, వెళ్ళిపోవే. తులసమ్మా, ఏది మీ సెల్లులు వచ్చినది కాదా? ఏదో అవుపించుకునేదేటి? లేదు, వెళ్ళిపోయింది. అదేటమ్మా, కాపీ ఒట్టుకొచ్చినాక వెళ్ళిపోవడమేటమ్మా. అది ఇక్కడ ఉండడం కంటే వెళ్ళిపోవడమే మంచిది. అందుకే పంపించేశాను. ఏటమ్మా, రాక రాక మీ సెల్లులు మిమ్మల్ని చూడటానికి వస్తే కాపీ కూడా ఇవ్వకుండా పంపించేస్తారేటి? వదిలే నూకలు, నీకు తెలీదు. వదిలే. ఏటోనమ్మా, నీ మాట తీరు చూస్తుంటే ఒక్కోసారి నాకు అర్థమే కాదు. వంట రెడీ అయిపోనాది, వన్నం తినడానికి వస్తారేటి? వద్దు, నాకు ఆకలిగా లేదు, తలనొప్పిగా ఉంది. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. ఏటో నీ బాగా చూస్తుంటే గుండె తడికిపోతున్నదమ్మా. నూకలు, కాస్త తలుపేసి వెళ్ళు. అలాగేనమ్మా. నూకలు, తలనొప్పిగా ఉందని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు తలుపు తీసా? ఏంటి, తలనొప్ప? నీ తలనొప్పి పోగొట్టేందుకు నిన్ను మందేవనా? సర్వరోగ నివారిణి. దీని పేరేంటి తెలుసా? విషం.
త్రాచుపాము విషయం. ఇప్పుడు నువ్వు ఈ విషయం తాగుతావంట. నా చావుకి కారణం ఎవరూ కాదని ఒక లెటర్ రాసి పెట్టి చచ్చిపోతావంట. తీసుకో, చచ్చిపో, చచ్చిపో తులసి. నేనంత పిరికిదాన్ని కాదురా. అయినా సరే నువ్వు చావాలి, చచ్చి తీరాలి. నీ చెల్లెలు ప్రాణాలతో ఉండాలి అంటే రేయ్ దుర్మార్గుడా, ఎందుకురా, ఎందుకు? నీ చావు కోసం. ఏం చేయను తులసి, నువ్వు బ్రతుకుంటే నాకు ప్రమాదం. అందుకే ఆ రౌడీల చేత నీ చెల్లెల్ని కిడ్నాప్ చేయించాను. ఇప్పుడు నువ్వు ఈ విషయం తాగి నేను చెప్పినట్టు ఒక లెటర్ రాసి చచ్చిపోయేవే అనుకో, నీ చెల్లెలు సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతుంది. కాదు అని అడ్డం తిరిగావో వాళ్ళు అసలే రౌడీలు. నీ చెల్లెలేమో వయసులో ఉన్న ఆడపిల్ల. నేను మర్డర్ మాత్రమే చేయండి అంటే వాళ్ళు మానభంగం కూడా చేయొచ్చు. నీ చెల్లెలి శవాన్ని కూడా దొరకకుండా మాయం చేయొచ్చు. నా ఫోన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నేను సిగ్నల్ ఇస్తే చాలు రంగుల్లో దిగిపోతారు. ఇది విషం సీస మాత్రమే కాదు, నీ చెల్లెలి మానం, ప్రాణం. ఆలోచించుకో. నువ్వు చచ్చి నీ చెల్లెల్ని బ్రతికిస్తావో, నీ బ్రతుకు కోసం నీ చెల్లెల్నే బలి చేస్తావో, చాయిస్ ఈజ్ యువర్స్. ఏయ్, అతి తెలివి చూపించి ఈ సంగతి ఎవరికైనా చెప్పాలనుకున్నావో అక్కడ నీ చెల్లెలు ఫినిష్. నోరు మూసుకొని కూర్చోవే. నోరు మూసుకొని కూర్చోవే. నోరెత్తావో పీక తెగుద్ది. దిగో. ఎక్కడికి తీసుకొచ్చారా? చెప్పింది చేయడమే. ఎక్కువ మాట్లాడావో పొడిచేస్తా. జాయ్, తాడు తీసుకురారా. బుద్ధిగా ఉన్నావో ఏవీ చెయ్యం. గొడవ చేసావో జాగ్రత్త. నువ్వు చావాలి, చచ్చి తీరాలి. నీ చెల్లెలు ప్రాణాలతో ఉండాలి అంటే వాళ్ళు అసలే రౌడీలు.
నీ చెల్లెలేమో వయసులో ఉన్న ఆడపిల్ల.